హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కని వెంకటేష్ సార్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగా నవంబర్ 11, 2024న రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగినది. ఈ రాష్ట్ర బడ్జెట్ రానున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. అయితే మనకి సర్వే అనేది ఇంకా అప్డేట్ కాలేదు. ఈ బడ్జెట్ మాత్రం అనేది విడుదలవడం అనేది జరిగినది. అయితే ఈ బడ్జెట్ని కనుక మీరు బాగా చదివినట్లయితే ఈ బడ్జెట్లో చాలా అంశాలు కవర్ అయ్యాయి. ఎందుకంటే నేను ఇందాక ఈ బడ్జెట్ను పూర్తిగా చదవడం అనేది జరిగినది. ఈ బడ్జెట్లో అంశాలు ఏమున్నాయి, అసలు కాన్సెప్ట్ ఎంత ఉందంటే వాల్యూస్ అనేది పక్కన పెడితే ఏపీ ఎకానమీలో భాగంగా కాన్సెప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి ఇందులో. ఓకేనా? కాబట్టి నవంబర్ 11వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు గారు మనకి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగినది. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు పూర్తి విశ్లేషణ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కావచ్చు, లేదా నేను ఇచ్చేటటువంటి ముఖ్యమైన సమాచారం కోసం కావచ్చు, లేదా మన యాప్కి సంబంధించి సమాచారం కోసం కావచ్చు, మీరు ఏదైనా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీరు ఫాలో కొట్టి బెల్ బటన్ క్లిక్ చేస్తేనే నేను చేసేటువంటి ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు అందుబాటులో రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి కంటెంట్ కావచ్చు, నేను చెప్పేటటువంటి విషయాలు కావచ్చు, లేదా నేను చేసేటప్పుడు వీడియోస్ కావచ్చు, దయచేసి మీరు ఫాలో అవ్వాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయాలు అనేది ఒక 5-6 గంటలు కూర్చుంటే కానీ ఒక చోటకి ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి ఇంత సమాచారాన్ని సేకరించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగపడేటట్టు ఈ సమాచారం తీసుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి మీరు ఒకసారి గమనించండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,94,427 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగినది. 2.94 లక్షల కోట్లను కూడా అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 2,94,427 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ 2,94,000 కోట్ల రూపాయలతో వాటిలో ఉన్నటువంటి ఆస్తుల సృష్టికై ఎంత ఖర్చు పెట్టారనేసి అంటే 32,712 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం అనేది జరిగినది. మరి ఆస్తుల సృష్టికై అంటే ఏమి? మూలధన వ్యయం అర్థం. ఇప్పుడు బడ్జెట్ 2 రకాలుగా ఉంటుందండి. బడ్జెట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రెవెన్యూ వ్యయం, 2 మూలధన వ్యయం. ఈ 2 ఉంటుంది. రెవెన్యూ వ్యయం అనేది మనం ఎలా చేస్తాం? సంక్షేమ పథకాలపైన కావచ్చు, లేదా వడ్డీ చెల్లింపుల కోసం మనం ఉపయోగించేది కావచ్చు, సబ్సిడీల కోసం కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు మనం అందించేటటువంటి జీతాలు కావచ్చు. అదేవిధంగా ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే మనం గ్రాంట్ల రూపంలో ఇచ్చేటటువంటి వాటిపై కావచ్చు. వీటన్నిటిని కూడా మనం ఏం పిలుస్తామంటే రెవెన్యూ వ్యయంగా మనం పిలుస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ 2 రకాలు. అంచనా వేయబడిన రాబడి, అంచనా వేయబడిన వ్యయం అని 2 రకాలు ఉంటాయి. ఒకటి అంచనా వేయబడిన రాబడి, 2 అంచనా వేయబడిన వ్యయం అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు అంచనా వేయబడిన రాబడి అనేసి అంటే ఏంటంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత రాబడిని రాబట్టబోతున్నది అని అంచనా వేసేది అంచనా వేయబడిన రాబడి ఒకటి. రెండవది 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పథకాలపైన కావచ్చు, లేదా ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి వాటిపైన ఎంత ఖర్చు అవుతుంది అని అంచనా వేసి ప్రస్తుతం ప్రవేశపెట్టేది బడ్జెట్. ఓకేనా? కాబట్టి ఈ 2 రకాలుగా ఉంటుంది. లేదా మరొక రకంగా మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒకటి రెవెన్యూ వ్యయం, 2 మూలధన వ్యయం. ఓకేనా? రెవెన్యూ వ్యయం అంటే ఏమి? ఎటువంటి ఆస్తుల సృష్టికై కాకుండా చేసేటటువంటి వ్యయాన్ని మనం రెవెన్యూ వ్యయం అని పిలుస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అనేక పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాలపై చేసేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆస్తుల సృష్టికై చేసేటటువంటి కాదు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? రెవెన్యూ వ్యయం అని పిలుస్తాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రెవెన్యూలో భాగమే. అదేవిధంగా వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రెవెన్యూ వ్యయంలో భాగమే. అదేవిధంగా ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెవెన్యూ వ్యయంలోనే భాగంగా ఉంటాయి. నెక్స్ట్ మూలధన వ్యయం అంటే ఏంటంటే రాబోయే కాలంలో ఆస్తుల సృష్టికై మనం ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానిని మూలధన వ్యయం అని పిలుస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మూలధన వ్యయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు పైన ఈ రోజు మనం వ్యయం చేసి మనం కన్నా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసినట్లయితే రాబోయే కాలంలో మనకి త్రాగునీరు అందిస్తుంది ఆ ప్రాజెక్ట్. రాబోయే కాలంలో మనకి సాగునీరు అందిస్తున్న ప్రాజెక్ట్. రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టు ఒక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దవచ్చు. రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టుని ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వాడుకోవచ్చు. అనగా జల విద్యుత్ తయారు చేయవచ్చు, పర్యాటక స్థలంగా తీర్చిదిద్దచ్చు, అదేవిధంగా త్రాగునీరు అందించవచ్చు, సాగునీరు అందించవచ్చు. అంటే భావి తరాల వారికి రాబోయే కాలం వారికి ప్రత్యేకమైనటువంటిగా ఇది ఉపయోగపడేటట్టు ఉంటే, అనగా ఆస్తులను సృష్టించే విధంగా, సంపదను సృష్టించే విధంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన చేసేటటువంటి వ్యయాన్ని మూలధన వ్యయం అని పిలుస్తాం. ఇప్పుడు మనం మొత్తం బడ్జెట్ వచ్చి 2,94,427 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టడం అనేది మనకి జరిగినది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ 2.0 సర్కార్ అనే దాన్ని మనకి చూపించడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం తల్లికి వందనం స్కీము, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ కేటాయింపులు కూడా చేశారు. వాటితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైన మరొక ప్రాజెక్టు రాజధాని నిర్మాణం. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్టు. రాజధానికి ఈ బడ్జెట్లో 3,445 కోట్ల రూపాయలు కేటాయించారంట. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 5,445 కోట్ల రూపాయలు కేటాయించారంట. ఓకేనా? వీటితో పాటు ఇంకా చూద్దాం, చాలా క్లారిటీగా ఇక్కడ ఇచ్చాడు. చూడండి, నేను ఈరోజు చెప్తున్నది బడ్జెట్ అనేది కాదు, ఏపీ ఎకానమీలో కాన్సెప్ట్ చాలా ఇచ్చాడు. ఇందులో కాన్సెప్ట్ చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్ర స్వరూపం. ఇక్కడ బడ్జెట్ 2 రకాలని చెప్పాను. ఒకటి రెవెన్యూ రాబడి, 2 మూలధన రాబడి. ఈ రెండింటినీ కలిపితే మనకు మొత్తం రాబడి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ వరకు ఒక రకం అయితే, ఇక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడ వరకు మరొక రకం. అనగా ఇక్కడ చూడండి, రెవెన్యూ వసూలు 1 ఉంది, మూలధన వసూలు 2 ఉంది. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి కింద మన ఎన్ని వేల కోట్ల రూపాయలు రాబట్టాలని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం అనేది జరిగినది. అంచనా అంటున్నా, జస్ట్ అంచనా వేస్తారంతే. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో ఇది అంచనా వేసి ప్రవేశపెట్టే బడ్జెట్. అర్థమవుతుందా? అంచనా వేసి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఈ అంచనా వేసి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా అంచనా వేశారంటే, మనం ముందు సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్ ని ఎంత ఖర్చు చేశాము, ఎంత ప్రవేశపెట్టాము అని ప్రామాణికంగా తీసుకొని ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగినది. కాబట్టి దీన్ని గమనించండి. ఓకేనా? రెవెన్యూ వసూలు ఏమేమి భాగాలు సార్ అంటే, కేంద్ర పన్నుల్లో వాటా. అంటే కేంద్రం వసూలు చేసేటువంటి మొత్తం పన్నులలో రాష్ట్రాలకు ఎంత వాటా రావచ్చు అంచనా వేశారు. నెక్స్ట్ పన్ను ఆదాయం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల ద్వారా ఎంత ఆదాయం రావచ్చని అంచనా వేశారు. నెక్స్ట్ పన్నేతర ఆదాయం. పన్ను ద్వారా కాకుండా మిగతా మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పన్నేతర ఆదాయం అని పిలుస్తాం. వీటి ద్వారా ఎంత రాబడి రావచ్చని అంచనా వేశారు. నెక్స్ట్ గ్రాంట్లు అనగా ఏదైనా ఒక సంస్థకు కానీ, లేదా ఒక పంచాయతీరాజ్ సంస్థలకు కానీ, ఒక పట్టణ నగరపాలక సంస్థలు కానీ, లేదా దేనికైనా ఒక ప్రోగ్రాం కానీ, ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి నిధులను జారీ చేస్తే తిరిగి అవి మనకి చెల్లించకపోతే వాటిని గ్రాంట్ అని పిలుస్తాం. ఓకేనా? కాబట్టి గ్రాంట్ల రూపంలో ఎంత, అది కూడా అంచనా వేశారు. నెక్స్ట్ ఇక్కడ మూలధన వసూల్లో బహిరంగ మార్కెట్ లోన్లు అంటే ఏమి? బహిరంగంగా మనం వెళ్ళి మార్కెట్ల నుంచి రుణాలను సేకరిస్తాం. అంటే ప్రజల నుంచి రుణాలను సేకరిస్తాం, తిరిగి వాళ్ళకి వడ్డీని చెల్లిస్తూ ఉంటాం. అలా బహిరంగ మార్కెట్లో లోన్లు ఎలా ఉంటాయి అని కూడా అంచనా వేయడం అనేది జరిగినది.
నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గ్రాస్ ఇచ్చారు, ఇది చాలా జీరోగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు ఎంత మాత్రం తీసుకోబడుతుంది అని అంచనా వేశారు. ఇతర రుణాలు ఎంత తీసుకోబడతాయి అంచనా వేశారు. డిపాజిట్ లావాదేవీలు కూడా అంచనా వేశారు. రుణాలు అడ్వాన్సులు అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా అయితే రుణాలను జారీ చేస్తుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ నగరపాలక సంస్థలకు పంచాయతీరాజ్ సంస్థలకు రుణాలను జారీ చేస్తారు. ఆ జారీ చేసిన రుణాలకు తగ్గట్టుగా ఆ పంచాయతీరాజ్ సంస్థ నుండి మనకి వడ్డీని సేకరిస్తూ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే రుణాలు మరియు అడ్వాన్సులు. ఇది కూడా ఎలా ఉంటుంది అంచనా వేశారు. నెక్స్ట్ ఇతర మార్గాల ద్వారా వసూలు అంటే వసూలు చేయడం. కంటింజెన్సీ ఫండ్ అంటే ఏమి? ఇది దేశంలో అయితే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది, మన రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. ఓకేనా? అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి నుంచి మనం అమౌంట్ తీసి వాడుతూ ఉంటాం. ఓకేనా? ఇది మొత్తం వసూలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం వసూలు అనగానే మనకు మొత్తం ఇక్కడ వసూలు వచ్చేసింది. దాంట్లో రెండు భాగాలు చెప్పాను. ఒకటి రెవెన్యూ వసూలు, రెండు మూలధన వసూలు. అంచనా వేయబడింది గుర్తుపెట్టుకొని. అంచనా వేయబడింది ఈ సంవత్సరంలో మనం ఎంత రాబడిని రాబట్టవచ్చు అని అంచనా వేయబడింది. నెక్స్ట్ బడ్జెట్ మళ్ళీ రెండు రకాలని చెప్పాను. రెవెన్యూ వ్యయం, రెండు మూలధన వ్యయం. ఇక్కడ చూడండి, రెవెన్యూ వ్యయం ఎంత? 2,35,000 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం ఎంత? 32,000 కోట్ల రూపాయలు. చూడండి, రెవెన్యూ వ్యయంతో పోలిస్తే మూలధన వ్యయం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రెవెన్యూ వ్యయం ఎప్పుడు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువ ఉంటుంది. అనగా ప్రభుత్వం సంపాదించేదానికంటే ఇంకా పెట్టేటువంటి ఖర్చే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెవెన్యూ వ్యయం కంటే మూలధన వ్యయం ఎక్కువ ఉంది. మూలధన వ్యయం అంటే ఏం చెప్పాను? ఆస్తుల సృష్టికై మనం చేసేటటువంటి వ్యయాన్ని మూలధన వ్యయం అని పిలుస్తారు. ఓకేనా? మూలధన వ్యయం అని పిలుస్తారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఆస్తులు సృష్టించేటటువంటి ప్రాజెక్టులపై మనం చేస్తున్నటువంటి వ్యయం ఎంత ఈ సంవత్సరం అనేసి అంటే 32,712 కోట్ల రూపాయలు మనం అంచనా వేసి బడ్జెట్ ప్రవేశపెట్టాం. నెక్స్ట్ రెవెన్యూ వ్యయం చూడండి, 2,35,000 కోట్ల రూపాయలు ఉంది. దీంట్లో రెవెన్యూ వ్యయంలో ఏది భాగం అనేసి అంటే వడ్డీ చెల్లింపులు భాగం. రెవెన్యూ వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంత వడ్డీ చెల్లింపులు చేయొచ్చు అనే దాన్ని అంచనా వేసింది. ఎంత అనేసి అంటే 28,754 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చాడు. 2024-25 బడ్జెట్ అంచనాలు అంటున్నా. మనం ఖర్చు చెయ్యపోయేది ఎంత ఉండొచ్చు అని అంచనా వేశారు అంతే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్ని మళ్ళీ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా బడ్జెట్. ఆ బడ్జెట్ వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ లో మనం ఎంత మాత్రం వాడాము అనే దాన్ని మళ్ళీ వాళ్ళు సవరిస్తారు. ఓకేనా? అనగా లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ఇంత, కానీ సవరించిన మాత్రం ఇంత వచ్చింది. చూడండి, ఇక్కడ బడ్జెట్ అంచనాలు 2023-24లో మళ్ళీ తర్వాత సవరిస్తారు. లాస్ట్ లో సవరించిన అంచనాల ప్రకారం ఇంత. ఓకేనా? సరే, ఈ బడ్జెట్ గురించి చాలా రిస్క్ ఉంటుంది. మనకి ఇండియన్ ఎకానమీలో చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్, చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకేనా? సరే, విషయం పక్కన పెడదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎంత ఉండొచ్చు అని అంచనా వేశారంటే 34,743 కోట్ల రూపాయలు ఉండొచ్చు అని అంచనా వేశారు. నెక్స్ట్ ద్రవ్య లోటు ఎంత ఉండొచ్చు? 68,742 కోట్ల రూపాయలు ఉండొచ్చు అని అంచనా వేశారు. ప్రాథమిక లోటు ఎంత ఉండొచ్చు అని అంచనా వేశారంటే 39,988 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ అంకెను కూడా మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అడగడు. ఇక్కడ ఉన్నటువంటి ఏ అంకెను కూడా ఒక అంకె కూడా అడగడు. మీ కాన్సెప్ట్ ఏంటంటే నేర్చుకోండి. అడగచ్చు, రెవెన్యూ రాబడిలో భాగాలేవి, మూలధన రాబడిలో భాగాలేవి, ద్రవ్య లోటు దేని చేరిస్తే వస్తుంది, దేని తీసేస్తే వస్తుంది, కోస లోటు ఎలా వస్తుంది, ప్రాథమిక లోటు ఎలా వస్తుంది అని అడగచ్చు. కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024 ఇక్కడ చూడండి, రెవెన్యూ లోటు కనుక చూస్తే 34,743 కోట్ల రూపాయలు. దీనిని రెవెన్యూ లోటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉండొచ్చు అని అంచనా వేశారు. ఈ రెవెన్యూ లోటు అనేది ఈ సంవత్సరం రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత వాటాని కలిగి ఉంటుందంటే 4.19%. 4.19% చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్రవ్య లోటు 2.12% రాష్ట్ర జిఎస్డిపిలో భాగంగా ఉంటుందంట. అనగా రెవెన్యూ లోటుతో పోలిస్తే ద్రవ్య లోటు చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి,
2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25లో రెవెన్యూ లోటు అనేది ఏమైంది ఇక్కడ పెరిగింది. రెవెన్యూ లోటు పెరుగుతుంటే అని అర్థమైంది. రెవెన్యూ లోటు పెరుగుతూ ఉంటే దానికి అర్థమైందంటే మనం చేసేటటువంటి వ్యయం ఎక్కువైపోతుంది, మనకు వచ్చేటువంటి రాబడి తగ్గుతుంది అని అర్థం. నెక్స్ట్ ద్రవ్య లోటు చూడండి, 2023-24లో 4.30 ఉంటే ఈ సంవత్సరం 2.12% ఉంది. అనగా గత సంవత్సరంతో పోలిస్తే ద్రవ్యలోటు రాష్ట్రంలో ఈ సంవత్సరం తగ్గుతుందని అంచనా వేశారు. ఓకేనా. నెక్స్ట్ రెవెన్యూ లోటు చాలా క్లారిటీగా ఇచ్చారు, 4.19% ఉంటుంది అంచనా వేశారు. చాలా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్రవ్య లోటు 2.12% ఉండొచ్చు అని అంచనా వేశారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, తల్లికి వందనం స్కీమ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ప్రతి ఒకటో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి నుండి 12వ తరగతి చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, అనగా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన కారణంగా ఆ స్కీమ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ పేరు ఏమైనా అంటే తల్లికి వందనం. ఓకేనా. అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం అనే పథకాన్ని తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇచ్చేటటువంటి 6,000తో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకి ఇంత అనే అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 20,000 రూపాయలు దీనిలో భాగంగా ఇస్తారు. ఓకే, స్కీమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాల పథకం కింద ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి 25 లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ నాటికి 2025 సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని రహదారుల ఆంధ్రప్రదేశ్ మిషన్ కి శ్రీకారం చుట్టారు. అంటే 2025 సంక్రాంతి నాటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలు ఉన్నటువంటి రోడ్డు ఒకటి కూడా ఉండకూడదని దీనికి శ్రీకారం చుట్టడం అనేది జరిగినది. నెక్స్ట్ దశల వారికి ఫీజు రీయింబర్స్మెంట్ మీకు తెలుసు. ఇంకా గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్క బిల్లుని మేము చెల్లిస్తామని వాళ్ళు తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో 3 విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తారంట. చాలా చాలా ఇంపార్టెంట్. 3 నగరాలను ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతి, తిరుపతి, విశాఖపట్నం. ఈ 3 నగరాల్లో విజ్ఞాన నగరాలు ఏర్పాటు విజ్ఞానం అంటే ఏమి, బాగా తెలివిగల, ఎగ్జాంపుల్కి సైన్స్ కేంద్రాలు అనొచ్చు. ఓకేనా. కాబట్టి ఈ విజ్ఞాన నగరాలు అంటే సైన్స్ పరంగా బాగా అభివృద్ధి చెందటమే ఈ నగరాల యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను బాగా అభివృద్ధి చేయనున్నారంట. ఓకేనా, ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా పోలవరం పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారంట. రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించబడుతున్నది. ఈ 15,000 కోట్ల రూపాయలని ఏ అంతర్జాతీయ సంస్థలు ఇవ్వనున్నాయంటే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఈ 2 కూడా ఇవ్వనున్నాయి. ఓకేనా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పెన్షన్ ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ 4,000 పెంచి మొత్తం 7,000 మొదటి నెలలో ఇవ్వడం అనేది జరిగినది. వికలాంగులకు ఇస్తున్న 3,000 పెన్షన్ ని ఎంత పెంచడం అనేది జరిగినది, 6,000 పెంచడం అనేది జరిగినది. అదేవిధంగా నవంబర్ 1, 2024 దీపం 2 అనే పథకాన్ని ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా పలాస అనే ఒక ప్రాంతంలో ఈదుపురం అనే ఒక గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగినది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా మొత్తం ఎన్ని సిలిండర్ ఇస్తారంటే 3 సిలిండర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం నైపుణ్య గణనని ప్రారంభించడం అనేది జరిగింది. మంగళగిరిలో నారా లోకేష్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించడం అనేది జరిగినది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్న యాప్ పేరేంటే నైపుణ్యం యాప్. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య యువతకి స్కిల్స్ ఎలా ఉంది అని అంచనా వేయడం కోసం ప్రవేశపెట్టిందే స్కిల్ సెన్సెస్ లేదా నైపుణ్య గణన. అదేవిధంగా ఆగస్టు 23, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి రికార్డు నెలకొల్పిన కార్యంగా ప్రపంచంలో రికార్డు నెలకొల్పి ప్రత్యేకమైన అవార్డును కూడా పొందారు. డేట్ గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 23.
ఓకేనా. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో మరొక 150 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది అని అంటున్నారు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా మన భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా గారు ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిపైన్స్ మనీల కేంద్రంగా పనిచేస్తుంది. ఆసియా దేశాల అభివృద్ధి కొరకు రుణాలను జారీ చేసే సంస్థ ఏడిబి. ఓకేనా. ఈ రెండు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని జారీ చేయబోతున్నది. 15,000 కోట్ల రూపాయల రుణాన్ని జారీ చేయబోతుంది. దీనికి ప్రత్యేకంగా ఒప్పందం కూడా కుదుర్చుకోవడం అనేది జరిగినది. చూడండి, 15,000 కోట్లలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ రెండు కలిసి 13,500 కోట్ల రూపాయలు ఇవ్వనున్నదంట. 13,500 కోట్ల రూపాయలను ఇవ్వనున్నదంట. మిగతా మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటట్టు కేంద్ర బడ్జెట్ లో కూడా మనకి పేర్కొనడం అనేది జరిగింది. అమౌంట్ గుర్తుపెట్టుకోండి. విదేశీ సంస్థలు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థలు నిధులను జారీ చేస్తున్నవి. ఓకేనా. నెక్స్ట్ పునర్నిర్మాణానికి పునాది. ఇక్కడ చూడండి, తల్లికి వందనం స్కీమ్ కనిపిస్తుంది. అదేవిధంగా 18 ఏళ్ళకు నిన్న ప్రతి ఒక్క మహిళకు 1,500 అమౌంట్ ఇస్తారంట. ఆ అమలుకి పట్టినటువంటి అమౌంట్ మహిళా నిధి అనే ఒక పేరు కూడా సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల రుణంని జారీ చేస్తారంట. వడ్డీ లేని రుణాలను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అమౌంట్ ఎక్కువ గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ రాజధాని గుర్తుపెట్టుకోండి, పోలవరం గుర్తుపెట్టుకోండి, ద్రవ్యలోటు ఎంత శాతం ఉందో గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ లోటు ఎంత శాతం ఉందో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శాతాలు కొన్ని గుర్తుపెట్టుకోండి, అన్ని ఎక్కువ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. ఇక నేను ఏది గుర్తుపెట్టుకోమంటానో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఎగ్జామ్ తర్వాత చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల నిర్మాణాన్ని పునర్నిర్మించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది. ఎంత అనేది వద్దు, ఒక రకంగా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5,441 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగినది. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మళ్ళీ స్వయం ఉపాధి కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 4,012 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది. నెక్స్ట్ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కి అమరావతిలో మెట్రో రైలు తీసుకురావడం కోసం మనకు 50,000 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించడం అనేది జరిగినది. నెక్స్ట్ కడప ఉక్కు కర్మాగారానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మొదటిసారిగా 2019 డిసెంబర్ 23న, రెండవసారి 2023 ఫిబ్రవరి 15న శంకుస్థాపన తలపెట్టారు అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు గుత్తేదారు సంస్థను ఖరారు చేయడానికి సమయం సరిపోయింది. ఎట్టకేలకు జేఎస్డబ్ల్యూ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న పనులు మాత్రం మొదలు కాలేదంట. ఈ పనులు మేము పూర్తి చేస్తామని కడప ఉక్కు కర్మాగారానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్, దీనిపై క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ కొత్త విమానాశ్రయానికి రెక్కలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో కుప్పము, దగదర్తి, అదేవిధంగా మూలాపేట కొత్త విమానాశ్రయాల అభివృద్ధితో పాటు అనంతపురం, తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందంట. గుర్తుపెట్టుకోండి, కుప్పము, దగదర్తి, మూలాపేటల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనుకుంటుందంట. మళ్ళీ కొత్త ఎయిర్ స్ట్రిప్ ని కూడా ప్రారంభించాలంటుంది. ఎక్కడెక్కడ మధ్య? అనంతపురం మరియు తాడిపత్రి మధ్య. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ ఏరియా క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. మన తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంది ఇది. ఓకేనా. దగదర్తి, కుప్పము, మూలాపేట మనకు ఉన్నాయి. కాలం చూడ ఓర్వకల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రాబోయే కాలంలో దేశ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దబోతున్నారు. ఓకేనా. వీటన్నిటిని కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇది మిత్రమా పార్ట్ 1. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన క్లాసెస్ కన్నా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ఏపీ ఎకానమీలో భాగంగా కావచ్చు, ఇండియన్ ఎకానమీలో భాగంగా కావచ్చు, ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ మన ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ యాప్లో 499 రూపీస్కే బ్రహ్మాండంగా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. ఒకసారి గమనించండి. నా స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మా గురువు గారు తర్వాత నేనే ప్రిపేర్ చేసిందని నేను అనుకుంటున్నా. ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి, నా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 50 నుంచి 55 మార్కులకు పైగానే మీకు ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్లోనే ఉంటాయి. ఓకేనా? కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అకాడమీ వెంకటేశ్వర యాప్. మిగతా బడ్జెట్కి సంబంధించిన సమాచారాన్ని పార్ట్ 2లో చూద్దాం.